జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అనుమానం అనేది ఒకటి ఉంటుంది. ఈ అనుమానం ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ ఉంటుంటారు, అలానే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇది ఏమిటంటే కనుక ఇల్లు మారటం. ఇల్లు సొంతది ఉందా లేకపోతే అద్దె ఇంట్లోకి కిరాయి ఇంట్లోకి వెళ్తున్నామా అనేది ఒకటి పక్కన పెడితే, మనం ఇళ్లలోకి వెళ్ళాలంటే కనుక చాలా రకాలుగా మంచి తిథి, వారము, నక్షత్రము, ఆ రోజున నా పేరు బలాన్ని బట్టి, నాకు నక్షత్రాన్ని బట్టి ఆ రోజు బాగుందా అని ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా మనము గృహం నివసించేటువంటి గృహానికి మనం ఏమనుకుంటాం, అద్దె ఇంట్లో ఉంటే కూడా సొంతిల్లు నేను ఎప్పుడు కట్టుకొని వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఇళ్లలోకి వెళ్ళేదానికి ఉంటుంది. మరి ఆ ఇళ్లలోకి వెళ్ళాలి అంటే కనుక మొట్టమొదటిగా ఆ ఇళ్లలోకి ఏం తీసుకెళ్తే బాగుంటుందంటారు? మనం ఒకసారి మనము పరిశీలన చేసినట్టయితే కనుక మొదటిగా మనము ఇల్లు మారాలి అంటే తిథి, వార, నక్షత్రము చూసుకోవాలి. దాంట్లో మొదటిగా ఆదివారం చొరవ పడకూడదు, మంగళవారం చొరవ పడకూడదు. అంటే ఏకుని జామున వెళ్ళొచ్చు, మబ్బులు అంటారు కదా, 4 లోపు అయితే వెళ్ళొచ్చు. 4 దాటిన తర్వాత ఆ రోజు మంగళవారం కానీ ఆదివారం కానీ అయిందనుకోండి, ఇంట్లోకి వెళ్ళకండి. అలా వెళితే కూడా పెద్దగా కలిసి వచ్చేది ఏమి ఉండదు. అది ఏ రాశి వారైనా, ఏ నక్షత్ర వారైనా, ఏ పేరు బలం ఉన్నవారైనా సరే ఆ 2 రోజులైతే మాత్రం పనికిరాదు. సొంత గృహమైనా సరే గృహప్రవేశం ఆ రోజే ఉందండి అంటే ఆ రోజు ఆపేయండి. ఆ రోజు వారానికి సంబంధించినటువంటి విధానికి ఆ రోజు చేరడం ద్వారా కూడా మీకు అరిష్టం చెప్తా. మొదటిగా మంగళవారం చేరడం ద్వారా మనకి ఏమైందంటే కనుక ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఆవేశం ఎక్కువ ఉండి కొట్టుకుంటూ ఉంటారు. అలానే ఆదివారం ఇల్లు మారడం ద్వారా లక్ష్మీ స్వరూపం మనకి చేజారిపోతూ ఉంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా పడుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా ఇల్లు మారకూడదు. ఆ రోజు బ్రహ్మముహూర్తం ఉన్నా, ఆ రోజు నక్షత్రం బాగున్నా సరే ఈ వారానికి సంబంధించిన వారాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఏ రోజు బాగుంటుంది అన్నప్పుడు గురువారం చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం చెప్పే అవసరమే లేదు, ఆ రోజు వెళ్ళిపోవచ్చు బ్రహ్మాండంగా. ఇక సోమవారం, బుధవారం కూడా మీరు మధ్యస్థగా ఉన్నా వెళ్ళొచ్చు. ఇక శనివారం కూడా మీ తిథి, వార, నక్షత్రాలను బట్టి ఆ రోజు పర్వాలేదు అనుకుంటే వెళ్ళండి. ఈ 2 మీరు చేసుకోవచ్చు. అలానే ఈ ఇంట్లోకి చేరేటప్పుడు మరి ఏ వస్తువులు తీసుకెళ్తే బాగుంటుందండి? మీకు ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా, తల్లిగారు ఉన్నారా, అక్కయ్య గారు ఉన్నారా, చెల్లిగారు ఉన్నారా అంటే సొంత గృహానికి వెళ్ళేటప్పుడు ఒక 5 ముత్తైదుల చేత మీకు ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని అందరిని తీసుకొచ్చుకొని ఒక 5 ముత్తైదుల చేత బిందె అని ఉంటుంది మనకి. రాగిదైనా, ఇతరదైనా, స్టీల్దైనా ఏదైనా పర్లా. అలాంటి బిందెలతో మనము 5 రకాల నీళ్లు, పానకం కానీ నీళ్లు కానీ ఆ ఇంటికి తీసుకొని వెళ్తూ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్తో పాటు మొట్టమొదటిగా ఇంట్లోకి వెళ్ళవలసిన వస్తువు ఏమిటంటే కనుక పెరుగు, కార్డ్. ఈ కార్డ్ ఒకటి, చున్నము ఒకటి, సింధూరం ఒకటి, అలానే వీటితో పాటు వినాయక స్వామి వారు కానీ మీకు నచ్చినటువంటి కులదైవం, ఇష్టదైవం ఉన్నటువంటి ఫొటోస్ కానీ పెట్టుకొని మనం ఇంట్లోకి వెళ్తూ పాల ప్యాకెట్ కూడా ఒకటి పట్టుకొని వెళ్ళాలి. ఆ తర్వాత స్టవ్, ఆ తర్వాత సిలిండర్, ఇలాగా క్రమ పద్ధతిలో తీసుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిమ్మకాయలు, పువ్వులు, తోరణపాకులు ఇవి తీసుకొని వెళ్ళాలి. తోరణపాకులు కట్టిన తర్వాత ఎన్నైతే గడపలు ఉన్నాయో అన్ని గడపల్లోనూ కిచెన్లో మీరు పెట్టేటువంటి స్టవ్ ఉంటుంది, ఆ స్టవ్ దగ్గరను, స్టవ్ వెనకమాల ఉన్నటువంటి గోడకి ఆనుకోకూడదు. అలానే ఈ స్టవ్కిను ఇవన్నిటి కూడా ప్రతి గడపకి, వాష్రూమ్ గడపకి కూడా ఎన్ని గడపలు అయితే ఉంటాయో అన్ని గడపల్లోనూ నిమ్మకాయని కట్ చేయండి. అన్ని గడపలో నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత మనం తీసుకెళ్ళేటువంటి ఇంట్లో చున్నం ఉంటుంది, ఈ చున్నము స్టవ్కి రాయండి. అలానే పసుపు, కుంకుమ, ఆ మనం పూజించేటువంటి అంటే పాత్ర ఉంటుంది కదా, పొంగలి పాత్ర అంటారు, ఆ పొంగలి పాత్రకి రాసి 5 బొట్లు పెట్టండి, లేదా 7 బొట్లు పెట్టుకొని ఆ పాలు పొంగిన తర్వాత పాయసంగా చేసుకునేనా లేకపోతే పాలైనా సరే ఇరువురు వచ్చిన వారందరికీ కూడా సమర్పించుకోవాలి. మూత వేసుంటే అది పొంగుతూ ఉంటుంది. అది ఉత్తర వైపు పొంగిందనుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, తూర్పు వైపు పొంగిందనుకోండి మీకు మైండ్, మనసు ప్రశాంతంగా ఉంటుంది, దక్షిణ వైపు పొంగిందనుకోండి మీకు ఏదో కొంతమేర అపశగనం, గండం వస్తుందని అర్థం. అలానే పరణ వైపున పొంగిందనుకోండి, ఆ మూత లేవడం పరణ వైపున అనుకోండి, మీకు ఏ పని అనుకున్నా ఆలస్యం అవటం, లేట్ అవ్వటం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ అపకీర్తి, అవనష్టం మనకు జరగకుండా ఉండాలంటే ఆ రోజు మన ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం ఒకటి, అలానే వాస్తు హోమం ఒకటి, అలానే గాయత్రి హోమం ఒకటి మీరు చేయించుకుంటే కనుక ఇప్పుడు ఎక్కడ ఏటువైపు పాలు పొంగినా కూడా మీకు అభ్యంతరం కానీ, ఆనవాళ్ళు కానీ, ఇబ్బందులు కానీ జరగవు. అలానే ఆ రోజు మనం చేయించేటువంటి ప్రతి హోమం కూడా విశిష్టమైనది కాబట్టి ఏకుని జామున 7 మీరు హోమం చేయించుకోవాలి. మరి ఇలాంటి పరిహారాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరొక విషయం, నవధాన్యాలతో పాటు
తెల్ల ఆవాలు కూడా ఇండ్లు మొత్తం కూడా చల్లుతూ ఉండాలి. ఆ రోజున చెరుకు రసము, ఆ రోజున దానిమ్మ పళ్ళ రసముతో పాటు ఇంట్లోకి తీసుకెళ్ళటమా, లేదా చెరకలు దానిమ్మ ఇంట్లోకి తీసుకెళ్ళటమా. చెరకు అన్సీజన్ ఉన్నప్పుడు పూజా సామాగ్రిలో ద్రవ్యం అని అడగండి. అంటే హోమంలో ద్రవ్యంలోకి మీకు చెరకలు ఉంటాయి, అవి ఎండిపోయినటువంటి ఉన్నా కూడా దంట్లుగా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు, అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి. పెట్టడం ద్వారా మీకు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడేలాగా ఉంటుంది. మొట్టమొదటిగా ఏం తీసుకెళ్ళాలో విన్నారు కదా, చున్నం తీసుకెళ్ళాలి, పసుపు తీసుకెళ్ళాలి, నిమ్మకాయలు తీసుకెళ్ళాలి, పెరుగు తీసుకెళ్ళాలి, ఉప్పు కూడా తీసుకెళ్ళాలి. మనకి కళ్ళు పంటారు కదా, అది కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఏదైనా పాలు కానీ అలానే స్టవ్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు. తవర్ణపాకులు ముందుగానే కట్టుకోవాలి, లేదా వాటితో పాటు తీసుకెళ్ళాలి. ఏటి మామిడాకులు కానీ అరటి ఆకులు కానీ, ఇవి ఇంట్లోకి తీసుకెళ్లేటువంటి వస్తువులు. ఇలా చేయడం ద్వారా మనకి ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడతాం, ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటాం, ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం లభ్యపడుతుంది, ప్రశాంతంగా ఉంటాం. అలానే అద్దిల్లు అయితే సొంత ఇల్లు కట్టుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు అంటే మరొక 4 ఇళ్లకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియతో మనం ఇళ్లలోకి వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే మనము తీసుకెళ్ళకూడని వస్తువులు కూడా ఉంటాయండి. అవేంటో తెలుసా అండి? మనము మొదటిగా ఇనుప వస్తువులు తీసుకెళ్ళకూడదు. దాంట్లో కత్తులు, చాకులు, కటార్లు ఇవన్నీ తీసుకెళ్ళకూడదండి. అంటే ముందుగా గృహప్రవేశం కాకముందు ఇళ్ళలో రెడీ అయ్యేటప్పుడు, తయారయ్యేటప్పుడు, ఇల్లు మోడిఫై చేసేటప్పుడు కాదండి. మనం గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్న తర్వాత తీసుకెళ్ళకూడనివి ఉన్నాయంటే కనుక కత్తులు, కటార్లు, ఇనుప వస్తువులు తీసుకెళ్ళకూడదు. అలానే ప్యార్స్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించి వస్తువులు తీసుకెళ్ళకూడదు. కుండలు, పిడతలు ఇవి కూడా తీసుకెళ్ళకూడదు. అలానే మనకి గరికె కానీ చీపుర్లు కానీ తీసుకెళ్ళకూడదు. ఇలాంటివన్నీ ముందే పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ ఉంచుకోవాలి, లేదా తర్వాత తెచ్చుకోవాలి. చెక్కలకు సంబంధించినటువంటి కుర్చీలు, దర్బంధాలు, మంచాలు, దుప్పట్లు ఇవి కూడా తీసుకెళ్ళకూడదు. కాబట్టి ప్రేములు, ఇంట్లో పెద్దవారికి సంబంధించినటువంటి అని కంచాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి బట్టలు కూడా తీసుకెళ్ళకూడదండి. ఇవన్నీ కూడా ముఖ్యంగా తీసుకెళ్ళకూడనివి, తీసుకెళ్లేటివి. సైకిళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు మనుషులుగా వెళ్ళండి. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. మనకి ప్లాస్టిక్ ఇవ్వనండి, తోలు ఇవ్వనండి, ఏవైనా అనండి, పాదాలతో నడవండి. ఇలాగ చేస్తే కనుక మీకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. మరొక విషయం, మీరు గృహప్రవేశం అయిన తర్వాత 24 గంటల పాటు కూడా ఆ ఇంటిని చిమ్మకండి, లైట్లు ఆర్పకండి. కరెంటు పోయిందంటే వదిలేసేయండి, లైట్లు మాత్రం ఆర్పొద్దు. పడుకోవాలి అంటే కూడా అలానే పడుకోండి, కానీ లైట్లు ఆర్పొద్దు. ఇవన్నీ కూడా పాటించుకోవాలి, పాటించుకోనివి ఇవన్నీ కూడా చేస్తే సరిపోతుంది. ఈ రెండు కూడా అద్దిల్లైనా, సొంతిల్లైనా, కిరాయిలైనా, గుడిసైనా, బంగ్లా అయినా, ఎలాంటి పెంకుటిళ్ళైనా సరే మనము నివసిస్తున్నాం, మనము సుఖశాంతులతో ఉండాలి, ఉమ్మడి కుటుంబంతో బాగుండాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కల నిజమవ్వాలి, ఇంకా ఎన్నో రకాలుగా ఆ ఇంట్లో నుంచి మనం ఎదగాలి అనుకున్న వారు అందరూ కూడా ఇలాంటి నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. ఇది ఏ దిక్కునున్నటువంటి సింహద్వారం వారికైనా, ఏ పేరు నక్షత్రం వారైనా, ఏ రోజైనా సరే ఇలాంటివి పాటించుకుంటే మనకి ఖచ్చితంగా కూడా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.